పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి రోజునే ఒక తీవ్రమైన ఆరోపణ, ఒక అసంబద్ధమైన ఆరోపణ చేశారు. అదేమిటంటే మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు అనే మాట చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్పారు? దీని వెనక వ్యూహం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు షర్మిలను పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారంటే ఒకటే కారణం, మాజీ కాంగ్రెస్ వాదులు వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి, షర్మిల అయితే వెనక్కి వస్తారు కాంగ్రెస్ పార్టీలోకి అనే భావనతో అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆలోచన. కానీ ఈ తెర వెనుక చంద్రబాబుతో ఉన్నట్టు అవగాహన వల్ల వీళ్ళు మరి తెలుగుదేశం వాళ్ళకి ఉన్న ఆలోచన ఏంటి? తెలుగుదేశం వాళ్ళ ఆలోచన ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరో వస్తారనో లేకపోతే వైసీపీ నుంచి ఎవరో వస్తారనే కాదు, ఈ రాష్ట్రంలో 34 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి, 27 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు. గతంలో ఒక్కటి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోవడం జరిగింది. సో షర్మిలతో క్రైస్తవులకు సంబంధించిన అంశాల మీద ఆరోపణలు, విమర్శలు చేయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి ఈ క్రైస్తవుల్లో చీలిక వస్తుంది. ఆ చీలిక రావడానికి అనిల్ కుమార్ గారు కూడా ప్రయత్నం చేస్తారు, చర్చిల వైపు వెళ్ళి అనే కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో శర్మ గారు చేసిన ఆరోపణ ఇది. మణిపూర్ అంశం ప్రస్తావించి మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నాడు అనే మాట. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. షర్మిల గారు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 8 మాసాలుగా మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చలను తగలబెడుతున్నారు. మరి అప్పుడు షర్మిల గారు ఎందుకు స్పందించలేదు? మాట్లాడాలి కదా. ఉద్దేశపూర్వకంగా అక్కడ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు, క్రైస్తవులను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే ఆరోపణ చేయడంలో అంతరార్థం ఏంటి? అంటే వాళ్ళ భర్త కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన మాట్లాడాల. అందువల్ల క్రైస్తవుల్లో చీలిక తీసుకురావాలనే ఓ కుట్రతోనే ఈ మాట్లాడినారు. ఇంకొక ఈ సందర్భంలోనే ఒక మాట ప్రస్తావన నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ఒక మాట చెప్పారు, క్రైస్తవ మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థానికి, రాజకీయానికి వాడుకుంటున్నారు అని. ఇక్కడే షర్మిల గారు అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చాక క్రైస్తవ మతం గురించి మాట్లాడాల, మొదటిసారి మాట్లాడారు. సో వీళ్ళిద్దరి మాటలనే కలిపి చూస్తే అంతరార్థం ఏమిటి? ఈ ఇద్దరి మాటల వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. క్రైస్తవుల ఓట్లలో చీలిక తీసుకొచ్చి 34 రిజర్వ్ నియోజకవర్గాల్లో కనుక బలంగా పనిచేసి అనిల్ కుమార్ ఓట్లలో చీలిక తీసుకొస్తే మొత్తం లాస్ట్ టైం ఒక సీటు మాత్రమే తెలుగుదేశం గెలిచింది, మిగిలిన అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి లేకుండా కొన్ని సీట్లలోనైనా తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ కుట్ర సారాంశం. దానికోసమే ఆవిడ ఈ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతుతో చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మాజీ కాంగ్రెస్ వాదులను చేర్చాలనే ఉద్దేశంతో ఆమె విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణ గారిని కలిశారు. కొణతాల రామకృష్ణ గారు నేను ఆల్రెడీ జనసేనలో చేరాను కాబట్టి నేను రావట్లేదని చెప్పారు. ఆ తర్వాత ఇంకా కొంతమందిని కలిశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎందుకు కలవలేదు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబాన్ని ఎందుకు కలవలేదు?
బొత్స సత్యనారాయణ గారిని ఎందుకు కలవలేదు? ధర్మాన ప్రసాదరావుని ఎందుకు కలవలేదు? ఎందుకంటే వాళ్ళు వచ్చే అవకాశం లేదు, వీళ్ళతో చేతులు కలిపే అవకాశం లేదు. ఉండవల్లిని కూడా కలిస్తే తిరస్కరించాడు కదా. ఎవరు? ఉండవల్లి సార్ని కూడా కలిస్తే అది ఆయన చెప్పలేదు. ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు షర్మిల గారు. మంచిదే, మీరు తప్పులేదు కలవడం, పార్టీలో రమ్మని అడగడం కూడా. ఆయన ఎప్పుడో రాజకీయాలను వదిలేశానని చెప్పారు. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది, పార్లమెంటు తలుపులు వేసి అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేశారు అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, అంటే కాంగ్రెస్ పార్టీ మీద వేసినట్టు. అంతే కదా. అంత తీవ్రమైన ఆరోపణ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసినట్టే కదా. అంత తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిన మనిషి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? పోనీ దానికి షర్మిల గారు మద్దతు ఇస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్ర విభజన మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు, నేను కూడా పిటిషన్ వేస్తాను, ఇంప్లీడ్ అవుతానని చెప్పగలరా? రెండు, ఎందుకంటే నేను ఈ మాట ఇంప్లీడ్ అవడానికి అడగడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు విభజనకు వ్యతిరేకం, అది బహిరంగ రహస్యం. కాబట్టి ఆ మాట మరి బహిరంగ చెప్పగలరా ఇంప్లీడ్ వేసి? రెండోది, అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్షియల్స్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఉద్యమిస్తూ సుప్రీంకోర్టు దాకా కోర్టులో పిటిషన్ వేశారు. మరి ఆ కేసులో రామోజీరావు గారి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేస్తున్న ఉద్యమానికి ఆ ఉద్యమానికి షర్మిల గారు మద్దతు ఇస్తారా? ఎందుకు ప్రకటించలేదు? అంటే దానికి మద్దతు ఇస్తే రామోజీరావు గారు కోపం వస్తుంది, చంద్రబాబు గారికి కోపం వస్తానా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రత్యేక హోదా అవన్నీ పక్కన పెట్టండి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రెండు పత్రికలు అనే పనిగట్టుకుని ప్రత్యేకంగా ప్రస్తావించి విమర్శలు చేసేవారు ఆ రెండు పత్రికలకు వ్యతిరేకంగా. మరి ఆ రెండు పత్రికలు ఇవాళ మీకు స్నేహితులయ్యారా? రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి అనే మాట ఒక్కటే గుర్తుందా? ఈ రెండు పత్రికలు వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్లు గుర్తులేవా? రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన స్వభావం తెలిసిన మీకు ఇవాళ గుర్తులేదా? ఇలా చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు భిన్నంగా షర్మిల గారు ప్రవర్తిస్తున్నారనేది వాస్తవం. నిన్నగాక మొన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు 1000 రెట్లు బెటరు అని చెప్పింది. ఇదే నిజమైతే మరి గత 9 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎందుకు ఫైట్ చేశారు? కాంగ్రెస్లో ఆ రోజున ఎందుకు చేరలేదు? చంద్రబాబు గారు మెరుగైతే తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరలేదు? కాంగ్రెస్లో ఎందుకు చేరారు? అందువల్ల షర్మిల గారు వాదన పూర్తిగా అసంబద్ధమైంది. నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బజార్ని ఈడ్చటం అనేది ఆమె చేస్తున్న పని. దీనివలన అటు తెలుగుదేశం వైపు నుంచి ఇటు సోనియా గాంధీ గారి వైపు నుంచి ప్రయోజనం ఉండొచ్చు. ఈ 3 నెలల్లో ఎన్నికలు వచ్చేలోగా షర్మిల గారి ప్రయత్నాల వలన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది నాయకులు రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ బలపడకపోయినా సోనియా గాంధీ గారు షర్మిలను ఆ పదవి నుంచి దించేసి పక్కన పెట్టి అసలు నామరూపాలు లేకుండా, గుర్తింపు లేకుండా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వాస్తవాలు ముందుగానే అంచనా వేసుకోకుండా, బెరీజ్ వేసుకోకుండా షర్మిల గారు చేస్తున్న ఆరోపణలు తొందరపాటుతో కూడినవి. అనిల్ కుమార్ గారి అత్యాశకు ఇవి కారణమవుతాయి. ఎప్పుడైతే నాకు అన్యాయం జరిగిందన్నారు, ఏం అన్యాయం జరిగిందో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తే ఆ మాట చెప్పకుండా పదే అదే ఆరోపణ చేస్తున్నారు. మరి ఆమెకు పదవి కావాలా? నేను అనుకోవటం పదవి కోసమే ఆవిడ తాపత్రయం. ఆ పదవి కూడా ఎలాంటిది?
కడప లోక్సభ సభ్యత్వం లేక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు చేయాలనేది ఆవిడ కోరికని నాకు తెలిసిన సమాచారం. అది నిజమో కాదో నాకు తెలియదు. అంటే అవకాశం ఉందంటారు అలాగే. అలా చేస్తే నిన్నగాక మొన్నటి వరకు తెలంగాణలో వినిపించింది ఏమిటి? కేసీఆర్ కుటుంబం మొత్తం పదవులన్నీ ఆడు పంచుకుంటున్నారనే కదా. అదే పని ఇక్కడ చేస్తే అదే ఆరోపణ వస్తుంది కదా. పైగా విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు నెలకొల్పడంలో సక్సెస్ఫుల్ పాత్ర నిర్వహించారు. దానివల్లనే ఇవాళ రాష్ట్రానికి కేంద్ర సాయం అందుతోంది. ఇట్లాంటి పనిని షర్మిల గారు చేయగలరా? అసలు సాయిరెడ్డి గారిని పక్కన పెట్టి షర్మిల గారికి పదవి ఇస్తే అది పార్టీలో ఎటువంటి అలజడికి దారితీస్తుంది? ఇవన్నీ ఎదురయ్యే ప్రశ్నలు. ఇవన్నీ ఆలోచించుకోకుండా కేవలం అధికారం ఉండాలి,